ఈ వీడియోలో చిన్న చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటోను ప్యూరీ చేసుకుని వేసుకుని పచ్చిదనం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మీ పులుపుకి తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మిగిలింది వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పులుసు మరుగుతున్న టైంలో నీట్గా క్లీన్ చేసుకున్న చిన్న చేపలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని 5 నుండి 10 నిమిషాలు ఈ పులుసును ఉడికించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.